శ్రీమద్భగవద్గీత అధ్యాయం 16 దైవాసుర సంపద విభాగ యోగం. శ్రీకృష్ణుడు అర్జునుడిని చూచుతూ ఇలా చెప్తాడు, ఈ జగత్లో 2 రకాల లక్షణాలు ఉన్నవి ఓ అర్జున. ఒకటి దైవ లక్షణాలు, మోక్షానికి దారితీసేవి. మరొకటి ఆసుర లక్షణాలు, బంధనానికి కారణమయ్యేవి. ఇకప్పుడు చూడు, 2 మార్గాలు, ఒకవైపు శాంతి, దైవత్వం, త్యాగం, మరోవైపు అహంకారం, కోపం, అశాంతి. ఇవి మన మనస్సులోనే మొదలవుతాయి. దైవ లక్షణాలలో మొదటిది శాంతి. ఒక యోగి ప్రకృతి మధ్యన ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు. లోపల నిశ్శబ్దం, వెలుగుతో నిండిన హృదయం. అవతల ఆసుర స్వభావం, కోపం, క్రూరత. ఒక యోధుడు ఆగ్రహంతో, నిప్పులాంటి దృక్పథంతో ఎత్తుగా కేకలు వేస్తూ యుద్ధం సిద్ధంగా ఉన్నాడు. నీతి పద్ధతిలో నడిచే వ్యక్తి ఎంత గొప్పవాడో చూడు. ఒక గ్రామస్థుడు చెదిరిన సొమ్ము తిరిగి యజమానికి ఇస్తూ సంతృప్తిగా చిరునవ్వుతో ఉన్నాడు. దయ ఒక దివ్య గుణం. ఒక ఆడవారు చిన్నపిల్లలకి ప్రేమతో ఆహారం పెట్టడం ద్వారా భగవంతుడిని సేవిస్తున్నట్టే అవుతుంది. కృష్ణుడు అభయ హస్తంతో చెప్తాడు, భయం లేకుండా నడవాలి. నిజమైన ధైర్యం అంటే మనలోని భగవంతునిపై నమ్మకం. సంయమనాన్ని సాధించిన యోగి తన ఇంద్రియాలపై సంపూర్ణ నియంత్రణతో అహంకారాన్ని దాటి ధ్యానిస్తున్నాడు. అవతల ఒక వ్యాపారి స్వార్థంగా తన సంపదను కట్టుబట్టుగా చూస్తూ లోపల గ్రోహితంతో నిండిపోయాడు. ఇది ఆసుర గుణం. అహంకారంతో ఇతరులను అవమానించే వ్యక్తి లోపల బలహీనతను మరుస్తున్నాడు. ఇది అసత్యం. క్షమ, అది దైవ గుణం. ఒక గురువు తప్పు చేసిన విద్యార్థిని క్షమిస్తూ ప్రేమతో ఆశీర్వదిస్తున్నాడు. వినయం, ఒక రాజు ఒక మునిని గౌరవంగా నమస్కరిస్తూ తల వంచి నిలబడి ఉన్నాడు. ఇదే నిజమైన గొప్పతనమే గుణం. బయట నిత్యాచరణలో ఉన్న లోపల స్వార్థంతో నిండిన కపటవేషధారి ఒక యోగిలా కనిపిస్తాడు. ఇది మాయ. శుద్ధమైన హృదయం నుంచి వెలువడే దివ్య తేజం. లోపల ఉండే ప్రేమే అసలైన దైవ లక్షణానికి మూలం. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ గుణాలన్నీ నన్ను నుంచి పుట్టినవే. నేను దైవ లక్షణాల మూలం, ఆసుర గుణాల మూలం కూడా. అహంకారాన్ని విడిచిపెట్టి ఎవరూ లేని చోట ఆత్మార్పణగా నలుగురి కోసం జీవించే జీవితం, అదే నిజమైన యోగం. కోపం, ద్వేషం, ఈర్ష్య, ఇవన్నీ ఆసుర లక్షణాలు. ఒకవేళ వీటిని నియంత్రించలేకపోతే మనం నాశనాన్ని దాటి వెళ్ళలేం. అయితే ఒక తపస్వి 2 వారుల మధ్య తలెత్తిన వివాదాన్ని శాంతంగా పరిష్కరిస్తున్నాడు. ఇదే దయాగుణం. కృష్ణుడు చూపిస్తున్నాడు, దైవ మార్గం ఇదిగో. ఇక్కడ వెలుగు, శాంతి, భయం లేని జీవితం ఉంటుంది. అహంకారంతో పెరిగిన ఆసురుడు నిప్పుల మంటలో తిరుగుతూ భూమిని నాశనం చేయాలనే కోరికతో ఉన్నాడు. ప్రకృతితో ఐక్యంగా ఉండే జీవితం, ఒక ముని జంతువులతో ప్రేమగా సహజీవనం చేస్తూ ధ్యానిస్తున్నాడు. స్వార్థంతో నిండి ఉన్నవాడు ఇతరులకు హాని చేసి ఎదగాలనుకుంటాడు. ఇది ఆసుర గుణానికి నిదర్శనం. ఒక వెలుగుతో నిండి ఉన్న పుస్తకం, ఇది సత్యానికి ప్రతీక. ఇది ఎవరినైనా మారుస్తుంది. మనస్సులో దివ్య లక్షణాలు, ఆసుర లక్షణాల మధ్య సంఘర్షణ జరుగుతోంది. మనం ఎటు వెళ్లాలో ఆలోచించాల్సిన సమయం ఇది. కృష్ణుడు చెప్తున్నాడు, వేదాలు, ధర్మ గ్రంథాలు నీకు మార్గం చూపుతాయి. వాటిని నమ్ము, అవి నిన్ను మోక్ష మార్గంలో నడిపిస్తాయి. అహంకారం లేని భక్తి. ఒక వృద్ధ మహిళ ఆలయంలో కర్పూరంతో భగవంతునికి సేవ చేస్తోంది. ఒక వ్యక్తి దానం చేస్తున్నాడు, కానీ అతని ముఖంలో ఆత్మగౌరవం కాదు, అహంభావం ఉంది. ఇది తప్పుడు పద్ధతి. కృష్ణుడు అర్జునుడిని చూచుతూ నాశనానికి దారితీసే అహంకారం ఎంత భయంకరమో వివరించుతున్నాడు. ఒక మహర్షి పవిత్రంగా నది ఒడ్డున వ్రాతలపై వేదాలను లిఖిస్తున్నాడు. ఇది జ్ఞాన మార్గానికి సూచిక. కృష్ణుడు చుట్టూ అంధకారం ఉన్నా ఒక భయంకరమైన ప్రకాశంగా నిలబడతాడు. అది ఆశ్రయం, శాంతి. సత్యంగా నడుచుకున్న వ్యాపారి ఒక పేదవాడికి తప్పుగా ఇచ్చిన పెద్ద నాణెం తిరిగి ఇస్తాడు. ఇది నిజమైన నీతి. తప్పు మాటలు చెప్పి, చీటి కర్మలు చేస్తూ, ముక్కుపిండి మాటలు మాట్లాడేవాడు, ఇది ద్వేషానికి మార్గం. స్వార్థం లేకుండా సేవ చేసేవాడు నిరంతరం గొప్పవాడే.
తమ కోసం పబ్లిసిటీ కోసం చేసే సేవ అసత్యం. ఒక మానవుడు సాధనలో తలమునకలే అహంకారాన్ని పోగొట్టుకున్నప్పుడు లోపల వెలుగు వెల్లివిరుస్తుంది. కృష్ణుడు చెప్తున్నాడు, ధర్మాన్ని అనుసరిస్తే నీ జీవితం ఆశీర్వాదమవుతుంది. నీవే శాంతికి మార్గదర్శి అవుతావు. అసంతృప్తితో నిండినవాడు ఎంత సంపద ఉన్నా లోపల శూన్యం. ఇలాంటి మనసు బంధంలో పడిపోతుంది. ప్రశాంత జీవితం సంతోషాన్ని ఇస్తుంది. ఒక రైతు కుటుంబంతో కలిసి చెట్టు కింద భోజనం చేస్తూ ఆనందిస్తాడు. కృష్ణుడు తన దివ్య కాంతిని అర్జునుని మీద ప్రసరిస్తున్నాడు. అర్జునుడు భక్తితో తల వంచుతున్నాడు. దైవ లక్షణాలు మోక్షానికి దారితీస్తాయి, ఆసుర లక్షణాలు బంధనానికి. శ్రీకృష్ణుడు